హలో ఎవ్రీవన్. ఇప్పుడు 21వ తేదీ ఫిబ్రవరి నెల 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఇండియాలో పర్యటించినటువంటి అర్జెంటీనా అధ్యక్షుడి పేరు ఏమిటి? జవాబు మరిసియో మాక్రీ. భారత్లో పర్యటిస్తున్నటువంటి అర్జెంటీనా అధ్యక్షుడు మరిసియో మాక్రీతో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో చర్చలను జరిపారు. ఈ సందర్భంగా రక్షణ, అణుశక్తి, కమ్యూనికేషన్ టెక్నాలజీ, వ్యవసాయ రంగాల్లో సహకారానికి సంబంధించినటువంటి 10 ఒప్పందాలను ఇరు దేశాధినేతలు కుదుర్చుకున్నారు. చర్చల అనంతరం ఉగ్రవాదంపై పోరుకు సంబంధించినటువంటి ఇద్దరు నేతలు ఒక ప్రకటనను విడుదల చేశారు. నెక్స్ట్, సౌదీ యువరాజు ఎవరంటే మహమ్మద్ బిన్ సల్మాన్కు ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది? జవాబు పాకిస్తాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్కు పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషాన్ ఈ పాకిస్తాన్ లభించింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఈ అవార్డును సల్మాన్కు అందజేశారు. నెక్స్ట్, ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తొలి మహిళా ప్రెసిడెంటుగా ఎవరు నియమితులయ్యారు? జవాబు అనుపమ. ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తొలి మహిళా ప్రెసిడెంట్గా డాక్టర్ జిపి అనుపమ ఎన్నికయ్యారు. దీనితో అనుపమ 3 సంవత్సరాల పాటు ఏఎస్ఐ ప్రెసిడెంట్గా పదవిలో కొనసాగనున్నారు. అనుపమ ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా పత్రిక ఎడిటర్గాను వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్, ఠాగూర్ అవార్డుల ప్రదానోత్సవం ఎక్కడ జరిగింది? జవాబు న్యూఢిల్లీలో. ఠాగూర్ అవార్డు ఫర్ కల్చరల్ హార్మోనీ పేరిట ఇచ్చేటటువంటి అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరిగింది. 2014 సంవత్సరానికి సిగిజిత్ సింగ్, 2015 సంవత్సరానికి చాయనైత్, 2016 సంవత్సరానికి రామ్ వాల్జీ సుతార్లు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద ₹1 కోటి నగదు బహుమతి అందజేశారు. నెక్స్ట్, 4వ అగ్రి లీడర్షిప్ సమ్మిట్ 2019 ఎక్కడ జరిగింది? జవాబు హర్యానాలో. 4వ అగ్రి లీడర్షిప్ సమ్మిట్ 2019 హర్యానాలో జరిగింది. ఈ సమ్మిట్కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ హాజరయ్యారు. నెక్స్ట్, డ్రైనేజీ క్లీనింగ్ రోబోట్ను ఎక్కడ ప్రవేశపెట్టబడింది? జవాబు చెన్నైలో. చెన్నైలో డ్రైనేజీ క్లీనింగ్ రోబోట్ను ప్రవేశపెట్టారు. ఆ రోబోట్ పేరు ఏంటంటే బండీకూట్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత శాతం అదనపు కరువు భత్యం పెంచింది? జవాబు 3%. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 1, 2019 సంవత్సరం నుండి 3% అదనపు కరువు భత్యం ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనివలన 48.41 లక్షల మంది ఉద్యోగులకు 62.03 లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై 9,168.12 కోట్ల అదనపు భారం పడుతుంది. నెక్స్ట్, జాతీయ ఎలక్ట్రానిక్ విధానం 2019 ద్వారా ఏ సంవత్సరం నాటికి 26,000 కోట్ల రూపాయల ఎగుమతులు సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది? జవాబు 2025 సంవత్సరం నాటికి. జాతీయ ఎలక్ట్రానిక్ విధానం 2019కి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మరియు ఉత్పత్తి రంగంలో భారత్ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. 2025 సంవత్సరం నాటికి ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మరియు ఉత్పత్తి రంగంలో 26,000 కోట్ల రూపాయల ఎగుమతులు సాధించడం
ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది? జవాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. స్వాతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం నిర్వహించనుంది. ఉత్సవ నిర్వహణకు 17 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. నెక్స్ట్, తాజా మంత్రివర్గ విస్తరణతో తెలంగాణలో మొత్తం మంత్రులు ఎందరు? జవాబు 12 మంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ రాజ్ భవన్లో జరిగింది. తాజాగా 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మొత్తం మంత్రుల సంఖ్య 12 మందికి చేరింది. ఆర్థిక శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.